వైసీపీ కూటమి నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. జగన్ పర్యటనపై డైలాగ్స్ డైనమెట్లలా పేలుతున్నాయి. జగన్ పర్యటనలో ప్రభుత్వానికి భయం పట్టుకుందని వైసీపీ నేతలంటే, తాము తలుచుకుంటే జగన్ బయటకు కూడా రాలేరని కూటమి నేతలు హెచ్చరించారు. తాము అక్రమాలకు పాల్పడలేదని వైసీపీ నేతలంటుంటే, అవినీతి సొమ్మునంతా కక్కిస్తామని కూటమి నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా సరే మహిళలపై అత్యాచారాలు, లేదు అంటే హత్యలు ఇష్టరాజ్యంగా ఉన్నాయి. దాన్ని అరికట్టే సందర్భం లేదు. ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వం మీద భక్తి లేదు, భయం లేదు. పోలీసు మీద భక్తి లేదు, భయం లేదు. ఈ మద్యం కేసులు చూస్తా ఉంటే మొత్తం అన్ని వేళ్లు కూడా ఫైనల్గా జగన్ వైపు చూపిస్తా ఉన్నాయి. ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం. ఒక రోజా, 2 రోజుల, వారమా, 10 రోజుల తప్ప 100% జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మద్యం కుంభకోణంలో ఆయన కూడా ప్రధాన ముద్దాయి, ప్రధాన దోషి అని తేలడం కూడా 100% కన్ఫర్మ్ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు దాకా అరెస్ట్ చేసిన వాళ్ళందరి పేర్ల గురించి నేను చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ కూడా మా వాళ్ళంతా స్వాతి ముత్యాలు. మరి అటువంటి స్వాతి ముత్యాల గురించి ఆయన గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. ఈ జిల్లాలో అందరికీ తెలుసు అబ్బా. నాకు గోవర్ధన్ అన్నకి సరే అది మంచా చెడ గత 5 సంవత్సరాలు ఉప్పు నిప్పులాగా కనీసం ఆయన గడప కూడా నేను ఆ 5 సంవత్సరాలలో నేను మంత్రి అయిన తర్వాత ఒక్కసారి పోవటం తప్ప ఆ అన్న ఇంటికి కూడా పోలా. అట్లాంటిది ఈరోజు తీసుకొచ్చి నేను గోవర్ధన్ రెడ్డి గారు కలిసి చేశామన్నదే అక్కడే వాళ్ళు పాపం ఎత్తిపోయినారు. 23లో మేము డిసెంబర్లోనో, ఫిబ్రవరిలోనో, ఆగస్టులోనో చెప్తున్నా మేము వ్యాపారం చేసి పెట్టాము. ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి 22లో కొన్నానా? అసలు ఎంత విడ్డూరంగా ఉంది. ఇసుక గత 5 సంవత్సరాలలో మన గవర్నమెంట్ లో అన్ని టెండర్ బేస్డ్, స్టేట్ లో ఒక టెండర్ పిలిచి ఒక ఏజెన్సీకి అప్పచెప్పడం జరిగింది. ఒక ఏజెన్సీ నడుపుతుంటే నేను నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అయితే గూడూరులో ఇసుక చేశానంట. చెన్నైలో ఆస్తులు కొన్నాడు, హైదరాబాద్ లో ఆస్తులు కొన్నాడు, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టాడు అని రాశారు. నేను చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నా, లేఖ కూడా రాస్తా కావాలంటే. మీరు అంటున్న 1000 కోట్లుంటే 950 కోట్లు అమరావతి డెవలప్మెంట్ కి తీసుకోండి, అతి పెద్ద ఫండ్. అవినీతి అంతటితో అయిపోలేదు. ఇప్పుడు లిక్కర్ లో ఒకటే జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి చాలా లెటర్లు రాశాం. మళ్లీ విన్నవించుకుంటున్నా. 1924లో రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క అవినీతి గురించి కూడా ఎంక్వైరీ చేసి, ఒకవేళ రాష్ట్రానికి సరైన పోలీస్ సిబ్బంది లేకుండా బిజీగా ఉంటే మీరు కేంద్రాన్ని కోరండి, సిబిఐని కోరండి, ఈడీని కోరండి. మేము వస్తాం. కూటమి తరఫున అందరం వెళ్దాం. ఈ దేశ హోంశాఖ మంత్రుల్ని, ప్రధానమంత్రిని అడిగి రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కూడా ఎంక్వైరీ చేయాలి. ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, అవినీతి డబ్బులను తెచ్చి కక్కించాలని చెప్పేసి కోరుతున్నా.